కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా రైతులకు సాగునీరు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కృష్ణానదిలోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తున్నప్పటికీ నీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. కృష్ణా బేసిన్లో కేవలం 45 టీఎంసీల నీరే అందుబాటులో ఉందని ప్రభుత్వం చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని ఆక్షేపించారు. 100 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా సాగునీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 11న ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులతో కలిసి నార్లాపూర్ వద్ద ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ అంశంపై రైతులతో కేటీఆర్ సమావేశమైన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని నిరంజన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రికి నీళ్ల మంత్రికి ఉండేటువంటి కోల్డ్ వార్ అంటామే అదేదన్నా కారణమై ఉందా అని కూడా మాకు అనుమానం లేకపోలేదు. పాలమూరులో నీళ్లు ఇవ్వద్దు, శ్రీశైలంకు ఎగువన నీళ్లు ఇవ్వద్దు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినారు. మరి రేపు నాగార్జున సాగర్ లోకి వచ్చిన తర్వాత నీళ్లు కుడికాల ద్వారా పోకుండా ఆపేది నీ తరం కాదు కదా, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా. నా మీద బదనాం లేకుండా నాగార్జున సాగర్ నిడితే చాలు, నల్లగొండకైతే నీళ్లు వస్తాయి. ఈ పాలమూరు ఏమన్నా గానీ బదనాం అయితే ముఖ్యమంత్రి అవుతాడని ఇట్లా అనుకుంటుండా. పాలమూరుకు నీళ్లు ఇవ్వకుండా నేను ఎండబెడితేనే శభాష్ అని చంద్రబాబు నాయుడు అంటాడని రేవంత్ రెడ్డి అనుకుంటుండా తెలుస్తలేదు. ఏం పాలమూరు బిడ్డ బాబు, ఒక ఆయన పాలమూరు బిడ్డ, ఒక ఆయన పాలమూరు అల్లుడు, ఇద్దరు శని పట్టిండ్రు మీరు మాకు.